హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్మస్ వచ్చేస్తుంది కదండి. సో స్పెషల్ ప్లమ్ కేక్. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. నార్మల్ కేక్స్ కంటే కూడా చాలా చాలా టేస్ట్ అనేది అదిరిపోతుందండి. కంపల్సరిగా ట్రై చేయాల్సిన రెసిపీ. మనకి అన్ని కేక్స్ ఎప్పుడు ఎక్కడ దొరుకుతూ ఉంటాయి, కానీ ప్లమ్ కేక్ అనేది స్పెషల్ కదా, క్రిస్మస్కే దొరుకుతుంది. సో దానికి కావాల్సినవి ఫస్ట్ బౌల్ తీసుకొని అక్రూట్ 2 టేబుల్స్, వాటర్ మిలన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్, బాదం 2 టేబుల్ స్పూన్, కాజు 2 టేబుల్ స్పూన్, అలాగే ఎండు ద్రాక్ష ఉంటుంది కదా 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే టూటీ ఫ్రూటీ 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే మనకి వైట్ ద్రాక్ష దొరుకుతుంది కదా 2 టేబుల్ స్పూన్, ఎండు ఖర్జూరం 2 టేబుల్ స్పూన్, అలాగే చెర్రీస్ 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీంట్లో మనకి ఆరెంజ్ జ్యూస్ దొరుకుతుంది కదా, బయట టెట్రా ప్యాకెట్ కానీ పల్పీ ఆరెంజ్ కానీ 1 కప్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ నేనైతే అది రికమెండ్ చేయను. దానివల్ల చేదొచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఒక 1 అవర్ పాటు పక్కన మూత పెట్టేసి ఉంచుకోవాలి, లేదా ముందు రోజు నైట్ అయినా సరే ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవచ్చు. అలా అయినా కూడా ఇవి చాలా నాని చాలా బాగుంటాయి తినేటప్పుడు. మనకు నట్మెగ్ దొరుకుతుంది కదా, నట్మెగ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం ఒక హాఫ్ వరకు మనం ఇలాగా తురిమి వేసుకోవాలి. దీన్ని ఇంకా సైడ్కి పెట్టేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ షుగర్ సిరప్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం హాఫ్ కప్పు షుగర్ తీసుకొని ఇలాగా ఒక దాంట్లో వేసుకోవాలి. ప్యాన్లో ఇలా పల్చగా వేస్తే దానికి అదే మెల్ట్ అవ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఇది మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. షుగర్ ప్రిపేర్ చేయడం కొంచెం కష్టమే, నాకే చాలాసార్లు ఇంతకుముందు మాడిపోయాయి. ఇలాగ కొంచెం మెల్ట్ అవ్వాలి, దానికై అదే మెల్ట్ అవ్వాలి. వాటర్ అవి ఏమి యాడ్ చేయకూడదు. నెక్స్ట్ ఇట్లా మెల్ట్ అయ్యాక వేడి నీరు ఉంటుంది కదా, మనం పక్కన ఇంకో దాని మీద హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. 1 కప్పు చన్నీళ్ళు యాడ్ చేస్తే ఇది గడ్డలు కట్టిపోతుంది. ఇప్పుడు ఇలాగ కొంచెం స్మూత్గా చేసుకుంటే ఇది మొత్తం పంచదార కలిసిపోతుంది. నెక్స్ట్ ఇలా ఈ షుగర్ వాటర్ బాగా కొంచెం బాయిల్ అవ్వాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందాకా ఉంచుకొని మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము మిక్సీ తీసుకొని దాంట్లో మిగతా హాఫ్ కప్పు 1 కప్పు పంచదార తీసుకోవాలి. దీనికోసం దాంట్లో మిగతా హాఫ్ కప్పు మిక్సీలో వేసుకోవాలి. 2 యాలకులు, 2 చెక్క మొగ్గ, అలాగే 1 ఇంచు సొంటి కూడా వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పావు కప్ ఆయిల్ తీసుకోవాలి. 1 కప్ మైదాకి పావు కప్ ఆయిల్. సేమ్ కేక్ ఎలా తీసుకుంటామో అలాగే. ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. కొంచెం మిల్క్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మిల్క్ పక్కన పెట్టుకొని కొంచెం థిక్నెస్ చూసి లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది పేస్ట్ అనేది మనం మెత్తగా ఇలా మిక్సీ వేసుకుంటే ఇలా వస్తుంది. దీన్ని ఇంకో పెద్ద బౌల్లోకి మనం తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకొని ఉంటాం కదా డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ దీంట్లోకి మిక్స్ చేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది కూడా చల్లారనివ్వాలి. అన్నీ చల్లగా ఉన్న తర్వాతనే మనం యాడ్ చేయాలి. చల్లారిపోయిన తర్వాత దీన్ని కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసేయాలి. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, మైదా, ఇవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. జల్లెడ పట్టుకోవాలి. ముందు ఒక జల్లెడ తీసుకోవాలి. దాంట్లో 1 కప్ మైదా తీసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 పించ్ సాల్ట్, ఈ 3 మనం యాడ్ చేసేసుకోవాలి. అలాగే మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్ ఉంది అంటే 2 టేబుల్ స్పూన్ వేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కోకో పౌడర్ వేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. దానికోసం కోకో పౌడర్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది, ఫ్లేవర్ కూడా. అలాగే దీన్ని మంచిగా జల్లించుకోవాలి. నెక్స్ట్ వీటి మొత్తాన్ని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మీకు కట్ అండ్ ఫోల్డ్ తెలియట్లేదు అంటే నార్మల్గా రౌండ్గా మొత్తం మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే వెనిగర్ దొరికితే మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్. అలాగే వెనిగర్ లేదు అంటే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే వెనిగర్ లేదు, సో నేను నిమ్మరసం యాడ్ చేశాను. దీనివల్ల బాగా ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది. సో మనము ఇలాగ బటర్ పేపర్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని బేకింగ్ ట్రేలో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నీట్గా. ఇది మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత దీన్ని అనేది మనము ట్యాప్ చేయాలి.
ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఏం కనిపించట్లేదు కదా, అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి. సో పైన మనకి నీట్గా ప్రజెంటేషన్ బాగుండడానికి, కలర్ఫుల్గా కనిపించడానికి పైన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బేక్ చేసుకోవాలి 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. నాకైతే 40 మినిట్స్ పట్టింది. మనకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే ఉండాలి. నాది కొంచెం పల్చనైంది, దానివల్ల టైం కొంచెం ఎక్కువ తీసుకునింది. మీరు గమనించినట్లయితే పైన లేయర్ లేదు. ఆ లేయర్ అప్పటికే మా పిల్లలు అంతా తీసేసి తినేశారు, ఉండేదాకా కూడా ఉంచలేదు. సో నేను ఇంకా అలాగా డ్రై ఫ్రూట్స్ వేసి దాన్ని కవర్ చేశాను. నెక్స్ట్ ఇట్లా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి మనకి ఇలా దొరుకుతాయి కదా, మీరు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇలా సెలబ్రేట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంతో స్పాంజీగా, చాలా చాలా జ్యూసీగా ఉంది కేక్ అయితే. నార్మల్ కేక్ కూడా ఉండదు, ఇంత టేస్ట్ అనిపించింది. అసలు అంత టేస్టీగా ఉంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి తినేటప్పుడు తగులుతూ చాలా చాలా బాగుంది తింటుంటే. ఇంకా అప్పటికే వేడి మీద నేను కట్ చేశాను. సో ఇట్లా కొంచెం విరిగిపోతుంది. మొత్తం కూల్ అయిన తర్వాత కట్ చేసుకుంటే బాగా వస్తుంది. మా పిల్లలు ఆగలేదు, సో నేనైతే వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసాను. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.